హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. సో దానికోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న కాకరకాయ ముక్కల్ని వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. సో ఇవి వేగేసరికి మనం చింతపండు ముందుగా నేను ఒక అరగంట ముందు నానబెట్టాను. చింతపండు గుజ్జును చిక్కగా తీసుకోవాలి, ఎక్కువ వాటర్ పోయకూడదు. అందులో పిప్పి లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ కాకరకాయ ముక్కలు వేగాక ఇందులో ఈ ఆయిల్లోనే నేను ఆయిల్ అందుకే తక్కువ వేసాను, ఇందులోనే పచ్చడి పెడతాను. మళ్ళీ వేరే నూనె పోయను, తీయను ఇందులో నుంచి. సో ఇందులోనే చింతపండు గుజ్జు వేసి అది ఆయిల్లో కలిసేదాకా కలుపుకోవాలి. అది కలిసాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది వేగాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపోయేంత కారం, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాకనే కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. కలుపుకొని ఇందులో పచ్చి వెల్లుల్లి బాగుంటాయండి, ఏ పచ్చళ్ళలోనైనా పచ్చి వెల్లుల్లి బాగుంటాయి. అవి వేసుకొని ఇక వేగిన కాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటే చక్కటి కాకరకాయ పచ్చడి రెడీ. ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి, ఇంట్లో వాటితోనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది 3 months దాకా నిల్వ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.